హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. సో ఈ వీడియో ఏంటంటే రోజ్ వాటర్ చేద్దాము అని ఈ వీడియో స్టార్ట్ చేసినాము. సో ఈ ఐడియా నాకు ఎందుకు వచ్చిందంటే, మార్నింగ్ లేవగానే మా గులాబీ చెట్టు అయితే ఫుల్గా పూలు ఊచేసింది. నేను లేచేసరికి మా అమ్మ అన్నీ తెంపింది. సో ఒక పువ్వు తెంపడమన్నా వీడియో తీస్తే ఆగు అంటే మళ్ళీ ఆగి ఒక పువ్వు తెంపి వీడియో కోసం మళ్ళీ కొన్ని పూలు తెంపింది. సో చాలా పూలు అయితే ఊసినాయని రోజ్ వాటర్ చేద్దాము నా స్టైల్లో, అది మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో రికార్డ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసిన. సో దీనికోసం ఆర్గానిక్ పూలు మాత్రమే తీసుకోవాలంటే, నాటువి ఎలాంటి హైబ్రిడ్ పూలు అయితే అసలు పనిచేయవు రోజ్ వాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి. ఇట్లాంటి న్యాచురల్ అంటే ఎలాంటి పురుగుల మందులు కొట్టని అయితేనే మనకు మంచిగా పనిచేస్తాయి. హైబ్రిడ్ అయితే అసలు పనిచేయి. సో పూలకున్న కాళ్ళన్నీ తీసేసుకొని కొద్దిసేపు ఇట్లా గాలి పోసుకున్నా. ఎందుకంటే ఇవి పురుగు కట్టకుండా వీటికి మందులు ఏమి కొట్టలేదు కదా. సో న్యాచురల్గా పెరుగుతున్నాయి కాబట్టి చిన్న పెయిన్ లాంటిది ఒక పురుగు ఉంటుంది. సో అది పోయే అంతసేపు ఆరబెట్టేసిన వాటిని తర్వాత మంచిగా కడిగేసుకొని పొయ్యి పెట్టేసుకొని ఒక 1/2 లీటర్ వాటర్ తీసేసుకున్నాను నేను. అవి గిన్నెలో పోసేసుకొని తర్వాత గులాబీ రెక్కలు అందులో గిన్నెలో వేసేసుకొని మంట తగ్గించేసుకున్నా. సో ఇప్పుడు మంట కొద్దిగా తగ్గించేసుకొని మూత పెట్టేసిన. సో మూత అయితే అసలు తీయొద్దు. ఒకసారి మూత వేసేసినామంటే మనం వాటిపైన ఇంకా మూత తీయొద్దు. 20 to 25 minutes పడతాయి మనకి ఇది కావడానికి. సో మీరు కావాలనుకుంటే మూత మీద ఏదైనా బరువుది కూడా పెట్టండి, ఆవిరి బయటకు పోకుండా. సో ఒకసారి అయిపోయిన తర్వాత దించేసిన తర్వాత అది కూల్ డౌన్ అయ్యేంత వరకు మనం మూత తీయొద్దు. సో చల్లారిన తర్వాతనే మూత తీసి చూస్తే ఈ టెక్స్చర్కి వస్తుంది. సో పువ్వుల రెక్కలకున్న కలర్ అంతా వాటర్కి వచ్చేస్తుంది అన్నట్టు, వాటి కలర్ అంతా కోల్పోతాయి పువ్వులు. సో ఈ టెక్స్చర్ వచ్చిందంటే మనకు రెడీ అయిపోయినట్టే. రోజ్ వాటర్ అయితే చాలా బ్యూటీ ప్రోడక్ట్స్లో వాడతారు. మెయిన్గా మనం పార్లర్ పోయినప్పుడు వాళ్ళు ఫస్ట్ మనకు ఫేషియల్ వేస్తారు కదా, స్కిన్ మాస్క్లు వేసినా ఏది వేసినా లైక్ ముల్తాను మట్టి అట్లాంటిది వేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా రోజ్ వాటర్ యాడ్ చేస్తారు అందులో. సో మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నట్టు పార్లర్ వాళ్ళు యూజ్ చేసేది మెయిన్ ఇంగ్రీడియంట్ రోజ్ వాటరే. సో మనకు కూడా చెప్తారు సజెషన్స్, డైలీ నైట్ పూట రోజ్ వాటర్ పెట్టుకోండి మేడం, మంచి మీకు గ్లో వస్తుంది స్కిన్ అని. సో ఇట్లా మనం అది కూల్ అయిన తర్వాత మనం స్టేర్ చేసేసుకోవాలి దీన్ని. సో స్టేర్ చేసేసుకున్న తర్వాత మనము ఆ వాటర్ని కూల్గా అనియాలి. మనము మొత్తం కూల్ డౌన్ అయిపోయేంత వరకు మనం మూత తీయొద్దు. మనం స్టేర్ చేసుకున్న తర్వాత మూత అసలు తీయొద్దు. కూల్ డౌన్ అయిపోయిన తర్వాత మూత తీసేసుకోవాలి దాని నుంచి. సో చూసిరా టెక్స్చర్ ఎంత బాగుందో. ఇప్పుడు కొంచెం వాటరీగా ఉంది కదా. సో ఇప్పుడు రెడీ కాదు ఇది మనం ఫేస్కి అప్లై చేసుకోవడానికి, ఇంకొక ప్రాసెస్ ఉంది. సో ఈ స్టేర్ చేసుకున్న దాన్ని ఒక కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకోండి. మీరు గ్లాస్ కావాలనుకుంటే గ్లాసు, ప్లాస్టిక్ కావాలనుకుంటే ప్లాస్టిక్, అది మీ ఇష్టం, మీ చాయిస్. సో దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం 24 hours ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. అప్పుడే ఈ వాటర్ లాగా ఉన్న దీని కన్సిస్టెన్సీ మనకి కొంచెం థిక్గా మారిపోతుంది. ఆ థిక్గా మారిపోయినప్పుడు మాత్రమే మనం పెట్టుకోవడానికి ఇది రెడీ అయిపోయినట్టు. సో 24 hours ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం మనం దీన్ని. అండ్ ఈ రోజ్ వాటర్కి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది మన స్కిన్ ప్రొటెక్ట్ చేస్తుంది, ఇన్ఫెక్షన్ నుంచి కూడా కాపాడుతుంది మన స్కిన్ని. సో 24 hours ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసుకున్న తర్వాత ఒకసారి చూస్తే దీని టెక్స్చర్ మనకి కొంచెం ఎట్లా అంటే మన మ్యాంగో జ్యూస్ ఉంటుంది కదా మజా, సో ఆ టెక్స్చర్లోకి మారిపోతాయి. వాటర్ లాగా ఉన్న ఇది మ్యాంగో జ్యూస్ లాగా మారిపోతుంది అన్నట్టు. సో దీన్ని మళ్ళీ ఇంకొక కంటైనర్లోకి, అంటే ఇది కొంచెం పెద్దగా అయిపోయింది కదా, లిక్విడ్ తక్కువ ఉండి బాటిల్ పెద్దగా అయిపోయింది కదా. సో నేను అందుకే చిన్న బాటిల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను నేను. సో దీంట్లోకి వాడుకోవడానికి ఈజీగా ఉంటుందని. అండ్ దీన్ని ఫేస్కి కాకుండా మనము డైలీ స్నానం చేసేటప్పుడు కొద్దిగా మనం స్నానం చేసే వాటర్లో ఒక 2 tablespoons అంతా ఆ వాటర్లో యాడ్ చేసుకొని మనం స్నానం చేస్తే కూడా మంచి రిజల్ట్ ఉంటుంది మనకి దీంట్లో రోజ్ వాటర్ వల్ల. అండ్ చాలామంది చెప్తారు ఇది రోజ్ వాటర్ కాదు, ఇట్లా కాదు, దీన్ని చేసే సరైన పద్ధతి ఇది కాదని చెప్తారు. ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది, బట్ ఇది కూడా కరెక్ట్ అయిన పద్ధతి. మనం ఆవిరి బయటకు పోనీయలే కదా ఒక్కసారి కూడా, అసలు దీని నుంచి ఆవిరే బయటకు పోలేదు మనకి. సో ఆవిరి బయటకు పోవడం అంటే దాని ఫ్రేగ్రెన్స్ వెళ్ళిపోతుంది అన్నట్టు. సో దాని సువాసన అనేది వెళ్ళిపోయి కొంచెం మనకు స్మెల్ రాదు. సో మనం ఆవిరి వెళ్ళిపోనీయలేదు బయటకు కాబట్టి ఇది కూడా ఒక పద్ధతి రోజ్ వాటర్ చేసుకోవడము. ఇది ఓల్డ్ పద్ధతి అన్నట్టు. ఇంకొక పద్ధతి ఏంటంటే డిశాలినేషన్ అనే పద్ధతి ఉంటుంది. అంటే ఆవిరి రూపంలో ఆవిరితో వచ్చే వాటర్ కలెక్ట్ చేసుకొని అట్లా చేస్తారు. నేను అది కూడా ఇంకో వీడియోలో చూపిస్తా. సో ఇది కూడా మంచిగా పనిచేస్తుంది మనకు డార్క్ సర్కిల్స్కి అయితే సూపర్గా పనిచేస్తుంది. మనకు డైలీ నైట్ పడుకునేటప్పుడు మనము డార్క్ సర్కిల్స్ దగ్గర అప్లై చేసి పడుకుంటే మనకు మంచి రిజల్ట్స్ వస్తుంది. సో నేనైతే నా ఫేస్కి అప్లై చేసుకొని చూపిస్తున్నా. చాలామంది ఏమనుకుంటారంటే యూట్యూబ్లో వీడియో చేసేవాళ్ళు చేస్తారు తప్ప వాళ్ళ ఫేస్కి అప్లై చేసుకోరు, వాళ్ళు ట్రై చేయరు అని చెప్తుంటారు. సో అట్లా ఎప్పుడు కాదు, మేము ఖచ్చితంగా ట్రై చేసి మాకు వర్కౌట్ అయిన తర్వాతనే మేము వీడియో రూపంలో మేము ముందుకు తెస్తాము అంతే. సో అందుకోసానికని నేను ఫేస్కి అప్లై చేస్తున్నా. సో ఇది డార్క్ స్పాట్స్కి, పింపుల్స్కి మంచిగా పనిచేస్తుంది. అండ్ ఇంకొకటి మన స్కిన్ pH లెవెల్ని బ్యాలెన్స్ చేస్తుంది. స్కిన్ ఇరిటేషన్ నుంచి కూడా మనకు ఈ రోజ్ వాటర్ పెట్టుకోవడం వల్ల కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది అన్నట్టు.
మీరు కనుక ఇదే ఫస్ట్ టైం రోజ్ వాటర్ అప్లై చేసుకోవడం మీ ఫేస్కి అన్నప్పుడు ఏదైనా సరే అది కొత్త ప్రోడక్ట్ మన ఫేస్ పైన అప్లై చేసుకున్నప్పుడు ఇంతకుముందు ఎప్పుడు ట్రై అయ్యింది ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే మన ఫేస్కి అప్లై చేసుకోవాలి. అప్పటిదాకా డైరెక్ట్ ఫేస్కి మాత్రం ఏది అప్లై చేయొద్దు. అందరి స్కిన్లో ఒకేలా ఉండవు కదా, కొన్ని సెన్సిటివ్ స్కిన్స్ ఉంటాయి అన్నట్టు. అవి కొన్ని ఈ రోజ్ వాటర్ని కూడా యాక్సెప్ట్ చేయాయి. సో ప్యాచ్ టెస్ట్ వల్ల మనకు పడుతుందా లేదా అనే సంగతి మన స్కిన్ ఎట్లా ఉంటుంది మనకు తెలుస్తుంది. సో ఈ రోజ్ వాటర్ అయితే ఇది ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఎలాంటి కెమికల్స్ లేవు. అండ్ మనకు విలేజ్లో దొరికిన రోజెసే కదా, హైబ్రిడ్ రోజెస్ కూడా కాదు. ఆ రోజ్ చెట్టు కూడా ఎట్లాంటి మందులు వాడలేదు కాబట్టి మనకు ఖచ్చితంగా పడుతుంది. సో ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్లో ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత వామ్ వాటర్తో వాష్ చేసుకుంటే మనకు దీన్ని డైలీ అంటే 1-2 రోజులు ట్రై చేసి వదిలేస్తే రిజల్ట్ ఉంటుంది. ఇది ఒక 1 వీక్ అట్లా ట్రై చేస్తే మనకు దీని నుంచి మంచి రిజల్ట్ ఉంటుంది. సో మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందని నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.